దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానాలను వింటూ బలపరచబడుతున్నారు. వినడం మాత్రమే కాదు కానీ వినినటువంటి వాగ్దానాలు మన జీవితాలలో ఎలా నెరవేరుతాయి, ఎలా వాటిని స్వతంత్రించుకోగలుగుతామో, మన ముందున్నటువంటి దైవజనులు, భక్తులు ఎలాగున వారు దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో దానిని బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళ ఎడల దేవుని వాగ్దానాలు ఎలా నెరవేర్చబడ్డాయో ఆ ప్రకారంగా మనము కూడా జీవించినప్పుడు, మనము కూడా నడిచినప్పుడు మన జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగిస్తాడు. ఈ దినము కూడా దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనము. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నడిపింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. 136వ కీర్తన 3వ వచనము. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ
వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనము. మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనము. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనము. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనము. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. తన జనులను ఆయన విడనాడడు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనము. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనము. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనము. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 92వ కీర్తన
13వ వచనము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనము. నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు. 63వ కీర్తన 2వ వచనము. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తన 10వ వచనము. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనము. సంతోషముతో ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే నుందురు. 125వ కీర్తన 1వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనము. మీ సంతోషమును ఎవడునో మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనము. మీరు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల
మీరు వాటినన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనము. నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము. 84వ కీర్తన 10వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. 118వ కీర్తన 24వ వచనము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనము. ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనము. నేను వారికి పరిశుద్ధ ఆలయముగా ఉందును. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. 103వ కీర్తన 5వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. 96వ కీర్తన 6వ వచనము. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనము. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనము. నేను వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనము. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషము చేత అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. 21వ కీర్తన 6వ వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. 122వ కీర్తన 1వ వచనము. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 40వ కీర్తన 1వ వచనము. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించెను. 72వ కీర్తన 12వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును,
సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. 103వ కీర్తన 13వ వచనము. లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. 115వ కీర్తన 15వ వచనము. నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనము. తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. 146వ కీర్తన 7వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. 9వ కీర్తన 9వ వచనము. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుడవైన మా తండ్రి, మహాదేవుడా, శక్తిమంతుడైన ప్రభువా, ఆశ్చర్య కార్యములను జరిగించగలిగిన వాడా, మీకు స్తోత్రం. వినినటువంటి వాగ్దానములను
మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి స్వామి. ఎవరైతే ఇబ్బందుల మధ్యలో ఉన్నారో, సమస్యల మధ్యలో ఉన్నారో, జీవితంలో వేసారిపోయారో, వారిని మీరు కనికరించి ఈ వాగ్దానముల ద్వారా వారిని మీరు బలపరచండి అయ్యా. మీ బలమును వారికి దయచేయండి, మీ శక్తిని వారికి దయచేయండి. వాగ్దానాలలో ఉన్నటువంటి మీ మహిమను, మీ బలమును ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లుగా మీ కృప చూపించండి. ఈ వాగ్దానాలు వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు ఆశీర్వదించుమని కోరుతూ, ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.